దేశ దిశను మార్చుతుందని ఒకరంటే పనికిరాని పద్దులని మరొకరన్నారు. బడ్జెట్ కేటాయింపులపై పొలిటికల్ డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. అన్ని రంగాలకు ఊపునిస్తామని కేంద్రం చెప్తోంది. అయితే జైట్లీ ప్రతిపాదనలు డిసప్పాయింట్ చేశాయంటోంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర బడ్జెట్ పై రాజకీయంగా మాటల తూటాలు పేలుతున్నాయి. క్లీన్ బడ్జెట్ అని కేంద్రం చెబుతుంటే ఏమాత్రం ఉపయోగపడని బడ్జెట్ అని విపక్షాలు ఆరోపించాయి. బడ్జెట్ లో ఏదో ఉంటుందని జనం ఆశించారని, అయితే ఏమాత్రం ఆశాజనకంగా లేని బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టిందన్నారు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం. నోట్ల రద్దుతో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు జైట్లీ ప్రయత్నించడం ఒకటే ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. It is however obvious that demonetization and its inevitable consequences have demoralized the government. Government has retreated from reforms, and the government has no answers to the severe challenges faced by the economy. Key sections of the people feel cheated and let down. కేంద్ర బడ్జెట్ జనంలో నిరాశ నింపిందన్నారు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ స్తంభించిందని, ఈ నిర్ణయం ప్రజలకు ప్రళయాన్ని చూపించిందన్నారు జైపాల్ రెడ్డి. డిమానిటైజ్ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు ఉబ్బారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పంక్చర్ అయిన టైర్ లెవెలే కనబడుతుంది. నిజానికి ఈ 2.5 సంవత్సరాల పాలన వల్ల ఆర్థిక పరిస్థితి భారతదేశంలో క్షీణంగా ఉండే. ఈ ఆర్థిక సంక్షోభాన్ని నోటు మార్పిడి పెంచింది. రైతులు సామాన్యులకు కేంద్ర బడ్జెట్ తో ఒరిగేదేమీ లేదన్నారు జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్. నిరుద్యోగ యువత గురించి బడ్జెట్ లో ప్రస్తావనే లేదన్నారు. बजट में इसकी कोई चर्चा नहीं, कोई जिक्र नहीं. इसमें किसान के लिए एक तरह से 10 लाख करोड़ रुपए रखा है, कर्जा ले लो. तो किसान के लिए इसमें कुछ नहीं. इनने कहा था कि 2 करोड़ लोगों को हम रोजगार देंगे. इसमें रोजगार की कोई किसी तरह की चर्चा नहीं. కేంద్ర బడ్జెట్ ఊరించి ఉసూరు అనిపించిందన్నారు సిపిఐ జాతీయ నేత డి రాజా. బీజేపీ ప్రభుత్వ తీరు గాలిలో అద్దాల మేడలు కట్టినట్టుందన్నారు రాజా. This budget does not address the ground realities after the disastrous demonetization policy which was announced and implemented. కేంద్ర బడ్జెట్ పై విపక్ష నేతలు తప్ప అందరూ సంతృప్తిగానే ఉన్నారని చెప్పారు వెంకయ్యనాయుడు. అందరికీ ఇళ్లుండాలన్న మోడీ కల నెరవేరుతుందని, ఇంటి రుణాలు తక్కువ వడ్డీకే దొరుకుతాయని చెప్పారు. గృహ నిర్మాణ రంగం మంచి ఊపు అందుకుంటుందని, అందరికీ అందుబాటులో ఇళ్లు అనే ప్రధానమంత్రి యొక్క స్వప్నం అవుతుందో అది సాకారం అవుతుంది. ఒకవైపు స్థిరాస్తి చట్టం బిల్లు, ఇంకొక వైపు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు, మరొక వైపు ఈ బడ్జెట్లో ప్రకటించిన రాయితీలు, అలాగే ఇంట్రెస్ట్ రేటు తగ్గింపు, ఇవన్నీ కలిపి గృహ నిర్మాణం మరింత ఊపు అందుకుంటుందని చెప్పి నేను భావిస్తున్నా. కేంద్ర బడ్జెట్ ఓవరాల్ గా బాగున్నా తెలంగాణకు కేటాయింపుల పరంగా కొంత నిరాశ కలిగించిందని చెప్పారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. కొత్తగా ఏర్పడిన తెలంగాణ పథకాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలిచినప్పటికీ బడ్జెట్ లో ప్రోత్సాహం కనిపించలేదన్నారు. మాటలు చెప్పే కేంద్రం వాటిని ఆచరణలో పెట్టాలన్నారు. వేరే రాష్ట్రాలకు ఇచ్చిన ఎయిమ్స్ ను తెలంగాణకు కేటాయించకపోవడం బాధాకరమన్నారు ఈటెల.